మంచి రోజులు వస్తాయి, ఇంకా మంచే చేస్తారు కానీ చెడు చేయరు. నేను చెప్తున్నాగా. ఎందుకు నమ్మకూడదు? బాగానే ఉంది. ఫస్ట్ నుంచి చేసిన ఆయనేగా, బాగానే ఉంది. అది ఈ పథకాలు లేకపోయినా 5 రూపాయల భోజనం అని ఇవని ఈ బస్సులని అయ్యని ఇవని లేకపోయినా మనకి రాజధాని నిలబడింది అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో అభివృద్ధిలోకి చెందుద్ది. పిల్లల ముందు దేశానికి మన ఊరు కానీ ఊరు వెళ్ళి వయసు పిల్లలు ఆడపిల్లలు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లిదండ్రులని చూడకోకుండా ఆడపిల్లలు ఏమైపోతారని భయమే కదా ఎవరికైనా. అది అట్లాగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక మనవడు వెళ్తున్నాడు హైదరాబాద్. మరి ఉద్యోగాలు ఇక్కడ లేక ఉండటానికి ఇక్కడ సరిగ్గా సదుపాయం, మరి ఇంట్లో పరిస్థితులు బాగోకేగా మరి అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసుకునేది. అదే మనకి ఇక్కడ ఉందనుకోండి, పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు రావడమే మెయిన్ అభివృద్ధి మీదే ఫోకస్ చేస్తారు. చేస్తున్నారుగా, చూస్తున్నాంగా టీవీల్లో. రాంగ్లోనే ముందు రాజధానే నిలబెట్టారు, అవన్నీ చూశారు. అవన్నీ నీళ్ళు అవన్నీ కూడా గోతులు అవన్నీ కూడా సరి చేశారు, చూశారు. మేము చూస్తున్నాం. అభివృద్ధి చేస్తున్నారు. పని మొదలు పెట్టారా? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? టీవీలో చూపిస్తారు. టీవీలో. మరి ఇప్పుడు ఈ పార్టీ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీడర్లు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజలతో ఉన్నట్టు కానీ ప్రజల్లో తిరుగుతున్నట్టు కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నట్టు కానీ తెలుస్తుందా? వస్తున్నారు ఇక్కడికంటే మీకు ఏమి సమస్యలు ఉన్నాయని వస్తున్నారు. ఇవి కూడా పట్టాలు వస్తాయని కూడా చెప్పి వెళ్ళారు. ఇక్కడ పట్టాలు కూడా లేవు, దాని గురించి కూడా పెడతాము అని అన్నారు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఈ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పట్టా ఇవి ఆ పట్టా రిజిస్ట్రేషన్ అవుద్ది అన్నారు. 500 కూడా కట్టాం ప్రభుత్వానికి. మరి ఇది కూడా అభివృద్ధి అయిన అటు నుంచి చేసుకుంటూ వస్తాం, సెంటర్ నుంచి చేసుకుంటూ వస్తాం అన్నారు. మంత్రులను అడిగాం మేము. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఏమన్నా మంచి రోజులు వస్తాయా అంటే ఏం చెప్తారు? మంచి రోజులు వస్తాయి, ఇంకా మంచే చేస్తారు కానీ చెడు చేయరు. నేను చెప్తున్నాగా. అది ఇంకా ఉండా కొద్దికి మంచే వచ్చుద్ది ఆయన ఉన్నంతకాలం. అభిమానం మీకు అసలు కనిపించేస్తుంది ఆయన మీద. ఏం చేసినా చేయకపోయినా ఇంకా అంతే. చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టే మేము ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇచ్చారు. పథకాలు ఇవ్వలేదని మేము అంటలా. డోక్రాల్లో ఇట్లో డబ్బులు ఇచ్చారు. ఏముంది, ఈ డబ్బులు ఇచ్చి వీటి మీద చూపించి అసలైందే మానేసేసారు చేయకోకుండా. మనకు కావాల్సిన రాజధాని కదా మన ఆంధ్రప్రదేశ్కి ఏముంది చెప్పండి? హైదరాబాద్ అంత అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఇట్లాగే చేస్తారు అనుకున్నాం మేము, ఇంతలోకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, అలాగే చేస్తారా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలనుకుంటున్నాం. అమ్మగారు మీ పేరేంటమ్మా? లక్ష్మి. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నారు కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? ఇచ్చినారా? ఇచ్చారుగా. ఒక బండి వచ్చింది మాకు, ఫ్రీ బండి. మాకు ఆడుకోటి 2 వచ్చినాయి. 2 ఇళ్ళు ఉన్నాయి, 2 ఇళ్ళకి ఉచిత ఒక్కొక్కటి ఇచ్చారు. ఒకటి వచ్చింది. అదే గ్యాస్ సిలిండర్ విడిగా మనం కొనుక్కోవాలంటే ఇదివరకు ఎంత ఉండేదమ్మా? ధర ఎంత ఉండేది గ్యాస్ సిలిండర్? ఆయన అప్పుడు ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5,000, 500, 600 అట్లా ఉండేది. 700 ఉన్నప్పుడు మనకు 300, 200 అకౌంట్లు వేసేవాళ్ళు. మొన్న అంతకుముందు 900 దాకా తీసుకున్నారు బండకి. ఎప్పుడమ్మా? మొన్న జగన్ ఉన్నప్పుడు 800, 900 తీసుకున్నారు కానీ డబ్బులు ఏం పడలా. ఇప్పుడు 860 తీసుకుంటున్నారు. ఒక బండ ఫ్రీ బండ. సంవత్సరానికి 3 బండ్లు అన్నారుగా, ఒక బండ పడింది మాకు. ఇప్పుడు మీకు డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇస్తున్నారమ్మా? ఇంటికి వచ్చేస్తున్నారు గ్యాస్. ఇంటికే వస్తుంది. మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నారు ఇక్కడ. మెడికల్ క్యాంపులు పెడుతున్నారండి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉంది. నమ్మచ్చా చంద్రబాబు నాయుడిని? ఎందుకు నమ్మకూడదు? బాగానే ఉంది. ఫస్ట్ నుంచి చేసిన ఆయనేగా, బాగానే ఉంది. ఇదివరకు ఆడవాళ్ళకి బాగా ఇబ్బంది ఉండేది కదా బయట తిరగాలంటే, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మేము వెళ్ళండి బయటికి, మాకేం తెలియదు. మీకు సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి? బాగానే. మరి మన వరదలు వచ్చినప్పుడు కానీ ఏమైనా అందించారా? ఏమైనా ఇచ్చారు. అన్నం ప్యాకింగ్ వచ్చినాయి, భోజనం ప్యాకింగ్ వచ్చినాయి, పాలు వచ్చినాయి, బిస్కెట్లు అవన్నీ ఇచ్చారు. మాకు ఇళ్లలో నీళ్ళు రాకపోయినా ఇచ్చారు. మా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ అంటున్నారు. ఒక్కొక్కటి 900 వేసుకున్నా కూడా మీకు 2,860 రూపాయలు. రౌండ్ ఫిగర్ 900 వేసుకున్నా కూడా మీకు 2,700 దాకా సేవ్ అయినట్టేనమ్మా సంవత్సరానికి. అంతేగా. గవర్నమెంట్ నుంచి సహాయంగా ఉన్నట్టు అనిపిస్తుందా? అవును,
3 బండ్లంటే మరి మనకి సహాయం చేసినట్టేగా. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేదే అంటారా? చంద్రబాబు నాయుడు పెట్టింది ఆలోచన మంచిదే అంటారా? మంచిదేనండి, బాగానే ఉందిగా. మరి ప్రజలకు లేని వాళ్ళకి పెట్టాడు, పర్వాలేదు. ఇలాంటి ఆడవారికి ఉచిత బస్సులు కూడా పెడతాను అంటున్నారు కదమ్మా, ఈ ఉచిత బస్సులు కూడా మీకు ఉపయోగపడతాయి అంటారా రాబోయే రోజుల్లో పిల్లలకు కానీ మరి మీకు? చూడాలి, అవి కూడా చూస్తే ఇప్పుడే బస్సులు ఛార్జీలు పెంచుతారో మరి ఎట్లా చేస్తారో తెలియదుగా. ఆ ఉచిత బస్సులు అంటున్నారు, మనకి ఇంకా జరగలేదుగా. జరిగితే అప్పుడు చూస్తే బాగుంది, ఇప్పుడు బాగుందమ్మా, మీకు ఏదో మంచి అనిపిస్తుంది? ఏదైనా ఒకటి, ఏదైనా కష్టపడింది ఏదీ లేదు. మనం కష్టపడకుండా ఎవరు చేసినా ఏమీ లేదు అది.